లోక్సభ ఎన్నికల ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలన్నీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరిన్ని వివరాలు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తం 52 మంది బరిలో నిలిచారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖమ్మం జిల్లా వైపే దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న జిల్లా మంత్రులను కలిసి తన విజయం కోసం కృషి చేయాలని వారిని కోరారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా సాయశక్తులా కృషి చేస్తుంది. ఆ పార్టీ నేతలు జిల్లాల్లో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యావంతులను, ఉద్యోగులను కలిసి మద్దతు కూడా గడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా తామే పోటీ ఇచ్చామని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను నిలదీసే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో బీజేపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ప్రచారంలో పాల్గొంటున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మెజారిటీ ఓటు బ్యాంకు సాధించిన బీఆర్ఎస్ ఈసారి కూడా తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి ఇప్పటికే జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కోరారు. స్వతంత్రులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా భైరవభట్ల శ్రీనివాసరావు ఇప్పుడు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ స్థానానికి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడ్డాను కాబట్టి మరి ప్రజలందరూ కూడా, ఈ పట్టభద్రులందరూ కూడా, ఎమ్మెల్సీ ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గెలిపించవలసిందిగా నేను వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. గెలిపించినట్లయితే మరి నేను వారికి ఇంకా ఎంతో హితోధికమైనటువంటి సేవ చేయటానికి నాకు అవకాశం కల్పించిన వారవుతారని ఇందు మూలంగా నేను మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ప్రజాసేవ చేయాలంటే స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడి గెలుపొంది అలాగే వాళ్ళకి ప్రజలు సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని కోరడం జరిగింది. ఖమ్మం నుంచి దూరదర్శన్ ప్రతినిధి